కుడి భాగం. పాపోహం, నేనే పాపాన్ని. పాప కర్మాహం, నా కర్మలు క్రియలు పాపం. పాపాత్మ, నా లోపల ఉన్న ఆత్మ పాపం. పాప సంభవ, నా సంభవమే పాపం. త్రాహిమాం కృపయా దేవ, కృపను కలిగి ఉన్నవాడ. ప్రపంచంలో ఏ వాంగ్మయమైనా చదవండి, నా కృప నీకు చాలు అన్న మాట అన్న దేవుడు ఈ బైబిల్లోనే ఉన్నాడు. ఈ కృప దగ్గరికి రండి, నకాల దగ్గరికి ఎవరు రాబాక. త్రాహిమాం కృపయా దేవ, శరణాగత వత్సల, అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ, తస్మాత్ కారణ్య భావే రక్ష రక్ష. 100% చెప్పాలి మాట. ఎవరి రక్షకుడు, ఎవరి రక్షించేది? నేను ఇలా మాట్లాడుతుంటే పంతులు గారు మురిసిపోయారు. నా కారు దగ్గరే ఆయన హీరో మెజెస్టిక్ బండి నిలబడి వింటున్నాడు. ఆయన తీరా వెళ్ళి అయిపోయిన తర్వాత నేను కారు దగ్గరికి వెళ్ళి నన్ను చూసి నమస్కారం అన్నాడు. నేను ప్రతి నమస్కారం చేశాను. మన దేవుడు అన్నాడు, మనది కాకినాడ అండి అన్నాడు. మా బాగా చెప్పావన్నారు, సంతోషం అండి అన్నాను. నేను నిన్న ఒకటి అడగచ్చా అన్నారు, అడగండి అన్నాను. ఆకాశాత్ పతితం తోయం తెలుసా మీకు? తెలుసండి. ఏది చెప్పు? ఆకాశాత్ పతితం తోయం యదాగచ్చితి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి. మరి అది మరి దాని అర్థం చెప్పు. ఆకాశం నుంచి పడిన ప్రతి వర్ష బిందువు కాలవై, ఏరులై, నదులై సముద్రంలోనే కలుస్తుంది. అలాగే ఎవరు ఏ దేవుడికి నమస్కారం చేసుకున్నా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి. అందరూ అక్కడికే వెళ్తారు. దాని అర్థమైతే అది. వెంటనే అన్నాడు, మరి అది మరి ఆ శ్లోకం తెలిసి అర్థం తెలిసి మళ్ళీ యేసుక్రీస్తు మార్గం అని ఎందుకు చెప్తున్నావు అన్నాడు. అయ్యా నేను మేము వివరం అడుగుతాను, చెప్పగలరు? అడుగు. ఎందుకంటే ఆయన అడిగితే నేను చెప్పానుగా, నేను అడిగితే ఆయన చెప్పాలిగా. మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుని దగ్గరికి వెళ్తే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తారు. ఐ డ్రాప్స్ వేసుకున్న 2 నిమిషాలకి గొంతులోకి చేదుగా వస్తుంది. అవునా కదా సౌండ్ ఆపరేటర్? ముక్కులో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి చేదు వస్తుంది. చెవిలో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి వస్తుంది చేదు. ఆ పంతులు గారు అవును వస్తుంది అన్నారు. అయితే మీరు ఒక పని చేయండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు కదా, స్నానం చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని, అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ బట్టలు మార్చుకొని ఆకు వేసుకొని అన్నం పెట్టుకొని పప్పు, ఆవకాయ, నెయ్యి అన్నీ పెట్టుకొని నెయ్యి చెవిలో దోసేసి ముక్కులో ఆవకాయ పెట్టిన్నాను. ఆయనకి రోషం వచ్చేసింది. అలా ఎందుకు వెళుతుంది? ఆహారం వెళ్ళడానికి దేవుడు నోరైనా పెట్టాడుగా మార్గం అన్నాడు. ఆహారం వెళ్ళడానికి నోరనే మార్గం పెట్టిన ఆ దేవుడే ఆత్మ వెళ్ళడానికి యేసు అనే మార్గం పెట్టాడు. ఆ మార్గాన్ని తెలుసుకోండి. మతాలు ఎవరు మారబాకండి, ఎవరిని కించపరచకండి, మీ భక్తిని అందరూ చూడాలని చేయకండి. ఆయన చూస్తే చాలు. ఎవరో చూడడానికి చేసే భక్తి కాదు ఇది. ఎవరినో మురిపించడానికి చేసే భక్తి కాదు, మనసుతో చేసే భక్తి. 5గురు నాతో మాట్లాడారండి. నటరాజన్, మా వైజాగ్లో మత మార్పిడి చేసుకున్న 5 కుటుంబాలని గర్వాపసి పేరిట తిరిగి హిందుత్వంలో తెచ్చేస్తున్నాం. మా ముందు ఇదే పెద్ద ఛాలెంజ్. వెంటనే నేనేమన్నా తెలుసా? శభాష్, మీ వైజాగ్ అయిపోయినా మా కాకినాడ వచ్చాను. ఇక్కడ కూడా మతం మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ గర్వాపసి పేరిట తిరిగి హిందుత్వంలో తీసుకెళ్ళిపోండి. కానీ మీ ముందు ఇంకో ఛాలెంజ్ పెడుతున్నాను. మతం మార్చుకున్నాను నువ్వు మార్చేయగలవు, కానీ మనస్సు మార్చుకున్న వాడిని నువ్వేం చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది మనస్సుతో చేసే భక్తి, పైకి ప్రదర్శన భక్తి కాదు. నీ భక్తి ఒక రకంగా కనబడుతుంది. నాలుకలో శూలం పెట్టుకున్న భక్తే, వీపు కుక్కెలు తగిలించుకున్న భక్తే, దిగంబరంగా బూడిద రాసుకున్న భక్తే, మంటల మీద పడి దొర్లిన భక్తే, ముళ్ళ కంపల్లో పడి ఉన్న భక్తే, కింద పడి దొర్లిన భక్తే. నేనేం తప్పు పట్టట్లే. అది నీ భక్తి విధానం. కనబడే విధంగా కాషాయం కట్టిన, శ్వేతాంబరంగా ఉన్న, దిగంబరంగా ఉన్న అది భక్తే. ఇది అలా కాదండి. ఇది మనస్సుతో చేసే భక్తి తత్వం. అందుకని రాత్రి నీ మనస్సుకి సంబంధించి ఒక్క మాట చెప్తున్నాను. బైబిల్లో చాలా మంది ఉన్నారు కుష్ఠోళ్ళు. ఒక్క కుష్ఠుడు గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పైకి వచ్చేసాం. ఆ కుష్ఠుడు యేసుని గురించి యేసు దగ్గరకు వచ్చాడు విని. పైకి రావాలి, పైకి రావాలి, పైకి రావాలి, ఇక్కడికి రావాలి. ఆ సంచి పెట్టి అందులో బైబిల్ ఉంటుంది. అంతవరకు మీకు తెలుసు. పెక్కలు కూడా ఉంటాయి.
హల్లెలూయా. ఈయనే యేసు ప్రభు అనుకోండి, నేనే కుష్ఠోడిని అనుకోండి. ఈ కుష్ఠోడు ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చాడండి. వచ్చి యేసుతో అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి. అందుకు యేసు ఏం చేశాడు, ఏం చెప్పాడు? అక్కడ దాకే చెప్తారు అందరూ. ఏం చేశాడని కూడా అడిగాను. అందుకే కుష్ఠోడు ఎలా అడుగుతున్నాడో తెలుసా అండి? మనస్సు లోపల అనుకుంటున్నాడు, పైకి అంటున్నాడు ప్రభువా నీకు ఇష్టమైతే అన్నాడు, కానీ మనస్సులో అనుకుంటున్నాడు నన్ను ముట్టుకోవా. ఎందుకంటే వ్యాధి వచ్చిన తర్వాత ఎవరు ముట్టుకోవట్లే. భార్య, 2 పిల్లలు, మంచి ఇల్లు ఉందండి. వ్యాధి వచ్చి ముదిరిపోయిందండి, వేళ్ళన్నీ పోయినాయి, కంపు కొట్టేస్తున్నాడు. అమ్మ డాడీ కుదురుగా కూర్చోట్లేదు, ఇల్లంతా తిరిగేస్తున్నాడు, ఇల్లంతా వాసన వచ్చేస్తుంది. ఏదో ఒకటి చెయ్యమ్మా. ఏమంటే మీకు వెనకాలకు ఇల్లు కడతాం, చిన్న పాకేస్తాం, అందులో ఉండండి. ఎప్పటిదాకా? నీకు మంచం పెడతాం, లైట్ వేస్తాం, ఫ్యాన్ పెడతాం, వాష్రూమ్ కట్టిస్తాం, అక్కడే అన్నం వండి తీసుకొచ్చిస్తాను, ఇష్టమే. అన్నం వండి తీసుకొచ్చి కర్రతో తోస్తుందండి. భార్యను అడుగుతున్నాడు, ఈ చేతులు పెట్టుకొని తిందామంటే 4 మెతుకులు వస్తున్నాయే, ఒక్కసారి దగ్గరకు వచ్చి నా తల నిమిరి ఒక ముద్ద చేసి పెట్టవా, నూరారా తినే రోజులు అయిపోయింది. భార్య అంటుంది, నీకు అన్నం వండి పెట్టగలను కానీ తినిపించలేను, ఎందుకంటే నువ్వు కంపు కొడుతున్నావు. పిల్లలు వచ్చి తొంగి చూసి వెళ్ళిపోతున్నారు. రే, ఈ గుండెల మీద వేసి పెంచాను, ఈ భుజాలు ఎత్తుకు తిప్పాను, ఈ చేతులు పట్టుకుని నడిపించాను, దగ్గరికి రండిరా. పిల్లలు అంటున్నారు, డాడీ వర్ గెట్టింగ్ స్మెల్. ఫ్రెండ్స్ వచ్చారమ్మా ఎలా ఉందని అడుగుతుంటారు. ఎక్కడికి వెళ్తున్నారా? సెంటర్కి వెళ్తున్నారు. అరే ఎన్నోసార్లు మీతో సెంటర్కి వచ్చాను, టీ తాగాను, టీ ఇప్పించాను, ఈ గదిలో పడున్నాను, నన్ను తీసుకెళ్ళండిరా. మరి నీకు టీ కావాలంటే తెచ్చిపెట్టగలం, కానీ నేను తీసుకెళ్ళాను, ఎందుకంటే నువ్వు కంపు కొట్టేస్తున్నావు. అందుకనే యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టుకోవా. అప్పుడు యేసు ఏం చేశారో తెలుసా? తన చెయ్యి చాపు. ఇది పోలీసు వాళ్ళు, పాస్టర్లు చాపుతారు. యేసు ఎప్పుడు చేస్తాను ఒక రకంగానే చాపుతాడు. ఎలా చాపుతాడు? ఇక్కడ పావురం కూడా ఎలా చాపింది. యేసు ఎలా చెప్తాడు? జ్యోతి నువ్వు అది ఇప్పుడు గుర్తుంటే నీకు వేసి. కుష్ఠోడి ఆనందం ఏంటో తెలుసా? వ్యాధి పోతున్నందుకు కాదండి, నా కోసం చేతులు చాపినాడు ఒకడు ఉన్నాడు. యారు ఉన్నై కైవిట్టాలు కర్తావై కైవిడమాటా కర్తావై కైవిడమాటా. ఎవరు నిన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడువడు. ఎవరే ఎవరు నిన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడువడు. రక్షణ సంతోషం నీకు ఇస్తాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నిన్ను చెయ్యి విడిచిన యేసు. మూసిరెడ్డి చాపు అందరి వైపు కాదు, కుష్ఠోడి వైపు. కుష్ఠోడి ఆనందం వ్యాధి పోతున్నందుకు కాదు పాస్టర్ గారు, నా కోసం చేతులు చాచినాడు కూడా ఉన్నాడు. కుష్ఠోడు మనకు మళ్ళీ పరుగులు తీయలేరు జ్యోతి, కానీ చాచిన చేతులు యేసు అయితే కుష్ఠోడైనా సరే 2 అందాలు. అందుకు యేసు చెయ్యి చాపి వాణిని ముట్టి, ఇప్పుడు యేసు యొక్క తల కుష్ఠోడి భుజం మీద ఉందండి. ఈ రసిగారుతున్న కంపు కొడుతున్న చెవులు యేసు పెదాలకు దగ్గర ఉన్నాయి.
అసహించుకోలేదమ్మా, తోసేలేదు నాన్న, కూర్చోండి, చీయలేదండి. మా స్టాల్లో దొరికేవి కొనుక్కోమని సలహా కూడా ఇవ్వలేదండి. కౌగులించుకొని ముట్టి చెవులు చెప్తున్నారు, నాకు ఇష్టమే, ఐ లవ్ యూ. ఈ రాత్రి అదే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతమందికి కావాలా ప్రభు? ఎవ్వరు ప్రాణాన్ని విడిచిపెట్టకుండా ఉన్న స్థలంలో లేచి నిలబడదాం. ఈ రాత్రి యేసును మీరు తీసుకెళ్ళండి. 4 నెలలు అయిపోయినాయి, 5వ నెల 2వ రోజులోకి వచ్చేసాం. అద్భుతాలు చేయబోతున్నాడు. చేతులు చాచుదామా? అందరూ చేతులు చాచండి. నేను తెలుగుని కాదన్నానని మీరు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు. నేను ఎత్తమని చెప్పలేదు, చాచమన్నాను. నేను ఎత్తను. హలో, నన్ను చూడండి. ఇందాక కుష్ఠుడి కోసం ఏసు ఎలా చాచాడు? అక్క, ఆ పెద్దవాడితో చెప్పు దించమని. అందరూ ఇలా చాచండి నాలాగా. ఇలా చాచు బ్రదరు, నువ్వు వెళ్తున్నావు అంతే ఉంటాడు. ఇలా కాదు. ఈ రాత్రి అదే చేతులతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నాన్న, ఎంతమంది ఆయన కౌగిల్లోకి రాగలరు? దేవుడు కళ్ళలోని కన్నీరు గుండెలోని వేదన తెలుసుకున్నాడు. నీ గుండెలోని వేదన తెలుసుకున్నాడు. కావాలని చేతులు చాచాడు. నువ్వే యేసుకు కావాలని తన చేతులు చాచాడు. నేస్తమా నేస్తమా ఇంకా ఎంతకాలం సత్యానికి దూరంగా ఎంతకాలం పాటల్లోనే కొట్టుకుంటూ మిగిలిపోతావు. స్నేహితుల్ని వదిలేచ్చు అని నిన్ను ప్రేమించే ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. పాపం చేసి విసిగిపోయావు. ఎన్నో నిన్నలు అవమానాలు నీవు పొందావు. ఇంకెంతకాలం? ఎన్నో పాపం చేసి విసిగిపోయావు. ఎన్నో నిన్నలు అవమానాలు నీవు పొందావు. కన్నవారు మరచిన స్నేహితులే విడచిన నీ కన్నవారే మరచిన స్నేహితులే విడచిన నువ్వే యేసుకు కావాలని చేతులు చాచావు. నువ్వే యేసుకు కావాలని నా చేతులు చాచావు. ఎంతో ఆస్తి అనుకుంది, ఆస్తి పరలోకం చేరేస్తుంది అనుకుంటున్నావా? ఎంతో జ్ఞానం నాకుంది, ఎన్నో పుస్తకాలు చదివాను, దేవుణ్ణి నేను ప్రత్యక్ష చేసేసుకోగలనే ఒక మిగిలినటువంటి ప్రజలే ఉన్నావా?
నాకే తెలుసునని రహస్యపోయావు. ఆలోచించు ఆస్తి నాకుందని మురిసిపోయావు. అన్నీ నాకే తెలుసునని రహస్యపోయావు. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఈ ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, నువ్వే యేసుకు కావాలని చేతులు చాచాడు. ఈ రాత్రి చేతులు చాచిన ప్రభు చేతులు పెడతావా మిత్రమా? ఎంతకాలం మత కల్లోలాలతో, మత విద్వేషాలతో, మత భక్తిని చేస్తూ సత్యానికి దూరం అయిపోతావా? దేవుడికి ఏ తేడా లేదండి. నిండార రాజు నిద్రపోయే నిద్ర ఒకటే, అండనే పడుకునే బంటు నిద్ర ఒకటే, ఏనుగు మీద కురిసే ఎండ ఒకటే, శనకం మీద పడే ఎండ ఒకటే. మెండైన బ్రాహ్మడు చచ్చిపోతే పాతిపెట్టే భూమి ఒకటే, చండాలుడు చచ్చిపోతే పాతిపెట్టే భూమి ఒకటే. నీ ఆత్మ సంగతి ఏంటి? ఆలోచిస్తున్నావా? నువ్వు అసలు ఊరికైనా నాకు ఈ భక్తి తెలుసు, నేను చేసేదే కరెక్ట్ అనుకుని స్వనీతిని ఆధారం చేసుకో. నీతిమంతుడిగా చేయడానికి వచ్చిన ప్రభుకి మనస్సు ఇస్తావా? ఈ రాత్రి నీకు దేవుడు మంచి మనస్సును కలుగు చేయనుగాక. ఈ సమయంలో జ్యోతి